Good morning, everyone. This is Kishore from Ariana PLR College of Science, Core. This is video for first become vocational and general students for first semester. Subject is fundamentals of accounting. This is online class number 4. Students, you must watch our college YouTube channel, Ariana PLR College online classes, Core. We daily update your WhatsApp groups for regular updates, download the materials and sums from our WhatsApp groups. You solve the problems and exercise the problems for develop your knowledge. Now, today's topic is final accounts. So, final accounts, final accounts are ముగింపు లెక్కలు. Okay, so this is the last unit in this subject. So, what is the object of final accounts? The two main objectives of maintaining accounts are to find out the profit or loss made by the business at the end of regular periodic intervals and to ascertain the financial position of the business on a given date. So, what is the object of to maintain the accounts? So, అసలు అకౌంట్స్ యొక్క ఉద్దేశం ఏంటి? తయారు చేయడానికి అవసరం ఏమి వచ్చిందంటే కనుక ఒక పర్టికులర్ టైం బౌండ్ అంటే ఒక నిర్దిష్టమైన కాలానికి సంబంధించి వ్యాపారానికి సంబంధించిన లాభం వచ్చిందా లేకపోతే నష్టం వచ్చిందా అనే విషయం తెలుసుకోవడానికి ఒక ఉద్దేశం అయితే, మరొకటి ఒక తేదీ నాటికి ఒక నిర్దిష్టమైన తేదీ నాటికి వ్యాపారం యొక్క పరిస్థితి ఎలా ఉంది అనేది తెలుసుకోవడం ఇంకొక కారణం అన్నమాట. సో ఈ కారణం చేత అంటే లాభ నష్టం కనుక్కోవడానికి ఒక నిర్దిష్ట కాలానికి మరియు ఒక నిర్దిష్ట తేదీ నాటికి సంస్థ యొక్క ఆర్థిక స్థితిని తెలుసుకోవడానికి మనం ఈ ముగింపు లెక్కలను తయారు చేస్తాం. దీని అర్థం ఏంటండి? ఓకే, నౌ we are going to components. What are the components of final accounts? Okay, there are 3 components of final accounts. మనం final accounts ముగింపు లెక్కలు తయారు చేయడానికి అవసరమైన ఏం అవసరం లేకపోతే అవసరమైన పరికరాలు ఏంటి అనుకుంటే కనుక, ఫస్ట్ వన్ ట్రేడింగ్ అకౌంట్, సెకండ్ వన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, అండ్ థర్డ్ వన్ కమ్స్ టు బ్యాలెన్స్ షీట్. ఈ మూడింటిని కలిపి మనం ఫైనల్ అకౌంట్స్ అంటే ముగింపు లెక్కలు అని చెప్తాం అన్నమాట. సో అసలు వాట్ ఈస్ ద ప్రిఫరెన్స్ ఆర్ వాట్ ఈస్ ద రీజన్ టు ప్రిపేర్ ద ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్? సో నౌ ఇన్ దిస్ వీడియో we discuss about trading account and as well as PN, profit and loss account also. Okay, now we are going to trading account. So what is the trading account? So what under the trading account, all incomes and expenses relating to goods and production of good are recorded. So అంటే వర్తకపు ఖాతాలో అన్ని గూడ్స్ అంటే సరుకుకు సంబంధించినటువంటి లేదా సరుకును తయారు చేయడానికి సంబంధించినటువంటి ఖర్చులు మరియు ఆదాయాలు, వీటన్నిటిని కూడా మనం ట్రేడింగ్ అకౌంట్ అంటే వర్తకపు ఖాతాలో మనం నమోదు చేస్తాం. సో దీన్ని వేరే రకంగా కూడా చెప్పుకోవచ్చండి. ఆల్ డైరెక్ట్ అండ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండ్ డైరెక్ట్ ఇన్కమ్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ ద ట్రేడింగ్ అకౌంట్ ఆల్సో. అంటే అన్ని ప్రత్యక్ష ఖర్చులు మరియు ప్రత్యక్ష ఆదాయాలు ఈ ట్రేడింగ్ అకౌంట్ మనం నమోదు చేస్తాం అన్నమాట. సో
ప్రత్యక్ష ఖర్చులు, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండ్ డైరెక్ట్ ఇన్కమ్స్. అంటే ఏ ఖర్చు అయితే ఒక వస్తువు తయారీని ప్రభావితం చేస్తుందో దాన్ని మనం ప్రత్యక్ష ఖర్చులు అని చెప్తాం అన్నమాట. ఓకే, సో ఇలాగే ఏ వస్తువు ద్వారా అయితే ప్రత్యక్ష ఆదాయం పొందితే వస్తుందో దాన్ని మనం ప్రత్యక్ష ఆదాయం అని చెప్తాం. సో అవి ఏంటనేది మనం ఈ ప్రొఫార్మలో చూద్దాం. సో ద ప్రాఫిట్ ఆర్ లాస్ ఫౌండ్ అవుట్ ఫ్రమ్ ట్రేడింగ్ అకౌంట్ ఈజ్ కాల్డ్ గ్రాస్ ప్రాఫిట్ ఆర్ గ్రాస్ లాస్. సో యూ నో దట్ ఆల్ నో దట్ ఈ ట్రేడింగ్ అకౌంట్ లో ఏదైతే వచ్చిన డిఫరెన్స్ అయితే ఉంటుందో అంటే ఆ తేడా లేకపోతే ఆ వ్యత్యాసాన్ని మనం గ్రాస్ ప్రాఫిట్ లేకపోతే గ్రాస్ లాస్ అంటే స్థూల లాభం లేదా స్థూల నష్టం అని చెప్తాం అన్నమాట. దెన్ ద గ్రాస్ ప్రాఫిట్ ఆర్ గ్రాస్ లాస్ ఈ ట్రాన్స్ఫర్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో ఇలా వచ్చినటువంటి స్థూల లాభాన్ని లేదా స్థూల నష్టాన్ని మనం లాభ నష్టాల ఖాతాకి మళ్ళిస్తాం. నౌ దిస్ ఇస్ అ ప్రొఫార్మా అబౌట్ ట్రేడింగ్ అకౌంట్. సో దీన్ని మనం వర్తకపు ఖాతా కనుక ప్రొఫార్మా చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకే, సో హెడింగ్ ఎలా ఉంటుందండి, ట్రేడింగ్ అకౌంట్ ఆఫ్ మిస్టర్ ఎక్స్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ సమ్ హౌ. ఓకే, సో ఒక మిస్టర్ ఎక్స్ యొక్క ఈ డాష్ తేదీతో అంతర్మయ్యే సంవత్సరానికి మిస్టర్ ఎక్స్ యొక్క వర్తకపు ఖాతా అని రాస్తున్నాం హెడింగ్ వస్తాను ప్రాబ్లంకి. సో దీంట్లో మాత్రం ఈ ప్రొఫార్మా కాబట్టి ఇలా ఉంటుంది హెడింగ్. ఓకే, సో ఆల్ ఆఫ్ ది స్టూడెంట్స్ యూ మస్ట్ బై హార్ట్ ఆర్ రిమెంబర్ దిస్ ప్రొఫార్మా టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఈజీలీ. ఓకే, దెన్ విల్ డిస్కస్ వన్ బై వన్. సో ఫస్ట్ మనం డెబిట్ సైడ్ ఆర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేటటువంటి హెడ్ ఆఫ్ ది అకౌంట్స్ ఏంటో చూద్దాం. లెఫ్ట్ డెబిట్ సైడ్ వచ్చేది. ఓకే, సో ట్రేడింగ్ అకౌంట్ దిస్ ఈజ్ ద అకౌంట్ అండి, ఇది అకౌంట్ ఖాతా అన్నమాట. సో వర్తకపు ఖాతా. దీంట్లో డెబిట్ వైపు 2 ఓపెనింగ్ స్టాక్ అంటే 2 ప్రారంభ సరుకు, 2 పర్చేజెస్ అంటే 2 కొనుగోలు, ఇన్నర్ కాలం మెయింటైన్ చేయండి, ప్లస్ పర్చేజ్ రిటర్న్స్. దాంట్లో నుంచి కొనుగోలు వాపసు తీసేసి అప్పు వచ్చిన మొత్తాన్ని అవుటర్ కాలం వేసుకుంటున్నాం. ఓకే, దెన్ 2 డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, 2 ప్రత్యక్ష ఖర్చులు అన్నీ కూడా డెబిట్ లోనే వస్తాయి. 2 క్యారీ ఇన్వర్డ్స్ అంటే లోపల రవాణా లేకపోతే కొనుగోలు రవాణా. మనం ట్రేడింగ్ అకౌంట్ లో చూస్తామండి. ట్రేడింగ్ అకౌంట్ లో ట్రయల్ బ్యాలెన్స్ లో చూస్తాం. ట్రయల్ బ్యాలెన్స్ లో అన్నింటినీ డెబిట్ వైపు వేస్తాం, ఇక్కడ కూడా డెబిట్ వైపు వేస్తాం. బట్ క్యారీ ఇన్వర్డ్స్ అండ్ క్యారీ అవుట్వర్డ్స్ అనేవి డివైడ్ అవుతాయి అన్నమాట. క్యారీ ఇన్వర్డ్స్ మనం ట్రేడింగ్ అకౌంట్ లో అయితే, క్యారీ అవుట్వర్డ్స్ మనం పిఎన్ఎల్ అకౌంట్ లో పోస్ట్ చేస్తాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో 2 క్యారీస్ ఇన్వర్డ్స్ లోపలి రవాణా అని కూడా చెప్తాం అన్నమాట, లేదా కొనుగోలు రవాణా అని కూడా చెప్తాం. 2 వేజెస్ 2 వేతనాలు, అగైన్ 2 వేజెస్ అండ్ సాలరీస్. ఎప్పుడైనా మనకి 2 వేతనాలు మరియు జీతాలు అని ఇచ్చినట్లయితే దాన్ని మనం ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ లోనే వేసుకోవాలి. 2 వేజెస్ అండ్ సాలరీస్. ఓన్లీ ఫర్ వేజెస్ అని ఇచ్చిన ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ నోట్ చేయాలి, బికాస్ ఇట్స్ డైరెక్ట్ ఎక్స్పెన్స్. అగైన్ 2 వేజెస్ అండ్ సాలరీస్ అని ఇచ్చిన మనం ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ లోనే పోస్ట్ చేయాలన్నమాట. ఓకే, దెన్ 2 ఫ్యూయల్ అండ్ పవర్, 2 ఇంధనం మరియు శక్తి, 2 మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ అంటే 2 ఉత్పాదక ఖర్చులు, 2 ప్రొడక్షన్ ఎక్స్పెన్సెస్ 2 ఉత్పత్తి ఖర్చులు, 2 కోల్ వాటర్ అండ్ గ్యాస్, 2 బొగ్గు నీరు మరియు గ్యాస్ వాయువు అని కూడా చెప్తాము. 2 మోటివ్ పవర్ 2 ప్రవర్ధక శక్తి, 2 ఫ్యాక్టరీ లైటింగ్, 2 ఫ్యాక్టరీ వెలుతురు, 2 ఆక్ట్రాయ్, 2 ఇంపోర్ట్ డ్యూటీ, 2 దిగుమతి సుంకం, 2 కస్టమ్ డ్యూటీ, 2 ఎక్సైజ్ డ్యూటీ. సో ఆక్ట్రాయ్, ఇంపోర్ట్ డ్యూటీ, కస్టమ్ డ్యూటీ, ఎక్సైజ్ డ్యూటీ, దీస్ ఆర్ డైరెక్ట్ ట్యాక్సెస్ అండి. ఇవన్నీ కూడా ప్రత్యక్ష పన్నులు అన్నమాట. అవన్నీ కూడా మనకి ఈ ట్రేడింగ్ అకౌంట్ లోనే పోస్ట్ చేసుకుంటాం. 2 ఫ్యాక్టరీ రెంట్, ఫ్యాక్టరీ అద్దె, 2 ఫోర్మెన్ శాలరీ, ఫోర్మెన్ జీతం, 2 వర్క్స్ మేనేజర్ శాలరీ, 2 వర్క్స్ మేనేజర్ శాలరీ, 2 అంటే వర్క్స్ మేనేజర్ యొక్క జీతం. ఓకే, సో డిఫరెన్స్ అనేది ఓకే ఫస్ట్ క్రెడిట్ వైపు మొత్తం చూద్దాం. బై సేల్స్ దాని ఎనకాలం మెయింటైన్, బై అమ్మకాలు ఎనకాలం నోట్ చేసుకోండి. నెక్స్ట్ లెస్ ఆర్ మైనస్ సేల్స్ రిటర్న్స్, దాంట్లో అమ్మకాల వాపసులు తీసేస్తే వచ్చేదని మనం ఆర్డర్ కాలం పోస్ట్ చేసుకోవాలి. ఓకే, బై క్లోజింగ్ స్టాక్, బై ముగింపు సరుకు, దీన్ని కూడా మనం
క్రెడిట్లో నోట్ చేస్తాం. ఓకే, సో డిఫరెన్స్ అనేది క్రెడిట్ సైడ్ వస్తే కనుక దాన్ని బై గ్రాస్ లాస్ అని చెప్తామండి. దీన్ని పిఎన్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. ఒకవేళ డిఫరెన్స్ వ్యత్యాసం అనేది డెబిట్ లో వస్తే దాన్ని గ్రాస్ ప్రాఫిట్ అని చెప్తాం అనమాట. అంటే స్థూల లాభం అని నోట్ చేస్తాం. దీన్ని కూడా మనం లాభ నష్టాల ఖాతాకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. నో వీఆర్ గోయింగ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో all the incomes and expenses relating to office or administration, sales and distribution and interest or recorded in profit and loss account. సో దీంట్లో ఏం నమోదు చేస్తామంటే ఆఫీస్ కార్యాలయం కానీ లేకపోతే కార్యాలయ నిర్వహణకు కానీ అమ్మకాలకు కానీ మరియు పంపిణీకి కానీ ఉన్నటువంటి ఖర్చులని ఆదాయాన్ని దీంట్లో నమోదు చేస్తామండి. అట్ ద సేమ్ టైం ఇంట్రెస్ట్ వడ్డీ కూడా దీంట్లో మనం నమోదు చేస్తాం అన్నమాట. The profit or loss found out from profit and loss account is called net profit or net loss. సో ఈ లాభ నష్టాల ఖాతాలో మనకి ఏదైనా వ్యత్యాసం వచ్చినట్లయితే దాన్ని నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్ అని చెప్తాం. అంటే నికర లాభం లేదా నికర నష్టం అని చెప్తాం అన్నమాట. The net profit or net loss is transferred to the balance sheet by adding or reducing it from the capital of the owner. సో ఇలా వచ్చినటువంటి లాభాన్ని, నికర లాభాన్ని లేదా నికర నష్టాన్ని మనం బ్యాలెన్స్ ఆస్తి అప్పుల పట్టికి ట్రాన్స్ఫర్ చేసుకుని దాంట్లోంచి యజమాని యొక్క మూలధనం ఏదైతే ఉంటుందో దాన్ని కలపడం కానీ తీసేయడం కానీ చేస్తాం అన్నమాట. అంటే స్థూల లాభం వస్తే మూలధనం కలుపుతాం, స్థూల నష్టం వస్తే మూలధనం నుంచి తీసేస్తాం అన్నమాట. నౌ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రొఫార్మా. సో సేమ్ అండి, ట్రేడింగ్ అకౌంట్కి ఎట్లా ఉంటుందో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కూడా ప్రొఫార్మా అట్లానే ఉంటుంది. ట్రేడింగ్ అకౌంట్లో మనం డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండ్ డైరెక్ట్ ఇన్కమ్స్ నోట్ చేస్తాం. అదే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో అయితే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండ్ ఇండైరెక్ట్ ఇన్కమ్స్ మనం నోట్ చేస్తాం అన్నమాట. ఓకే, సో టు గ్రాస్ లాస్ ఆర్ బై గ్రాస్ ప్రాఫిట్ అంటే ట్రేడింగ్ అకౌంట్ వచ్చిన డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో వ్యత్యాసం దాని మీద ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. లాస్ అయితే లాస్ కింద, లాస్ అయితేనేమో డెబిట్లో, ప్రాఫిట్ అయితే క్రెడిట్లో పోస్ట్ చేస్తాం. దెన్ వన్ బై వన్ మనం చూద్దాం. టు అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్స్ అంటే దీంట్లో ఒక కార్యాలయానికి లేకపోతే ఒక వ్యాపార నిర్వహణకు అవసరమైన ఖర్చులన్నీ దీంట్లో వస్తాయి అన్నమాట. ఓకే, సో అవి టు అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్. దాంట్లో టు శాలరీస్ జీతాలు డెబిట్ వైపున వస్తాయి. టు రెంట్ అండ్ ట్యాక్సెస్, టు అద్దె మరియు పన్నులు, టు పోస్టేజ్ టెలిగ్రామ్ తపాలా మరియు టెలిగ్రామ్, టు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, టు ముద్రణ మరియు స్టేషనరీ, టు లీగల్ ఎక్స్పెన్సెస్, టు న్యాయాత్మకమైన ఖర్చులు లేదా న్యాయపరమైన ఖర్చులు, టు ఆడిట్ ఎక్స్పెన్సెస్, ఆడిట్ ఫీజ్ నథింగ్ బట్ ఆడిట్ ఫీజు, టు టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ ఆర్ టెలిఫోన్ చార్జెస్, టు లైటింగ్ వెలుతురు, టు ఇన్సూరెన్స్ బీమా, టు బ్యాంక్ ఎక్స్పెన్సెస్, బ్యాంక్ చార్జెస్ బ్యాంకు ఖర్చులు. ఇవన్నీ కూడా అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ అండి, అంటే నిర్వహణకు అవసరమైనటువంటి ఖర్చులు ఇవి. నెక్స్ట్ వన్ టు సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ అంటే అమ్మకం మరియు పంపిణీ, అంటే ఒక వస్తువు యొక్క అమ్మకానికి మరియు పంపిణీకి అవసరమైనటువంటి ఖర్చులు అనమాట. ఓకే, దాంట్లో టు సేల్స్ మెన్ శాలరీ, సేల్స్ మెన్ జీతం, అమ్మకపు సిబ్బంది జీతాలు, టు క్యారేజ్ అవుట్ వర్డ్స్ అంటే టు అమ్మకపు రవాణా, టు అడ్వర్టైజ్మెంట్, టు ప్రకటనలు, టు బ్రోకరేజ్, టు మధ్యవర్తికి చెల్లింపు. ఇవన్నీ కూడా మనకి సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ వస్తాయండి. అగైన్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్స్ అని ఇచ్చినట్లయితే దాన్ని కూడా మనం ఇక్కడ పోస్ట్ చేస్తాం. టు డిస్కౌంట్ అలౌడ్ అంటే మనం ఇచ్చిన డిస్కౌంట్ అన్నమాట, లేకపోతే మనం అంగీకరించిన డిస్కౌంట్. దిస్ ఈస్ ఎక్స్పెన్సెస్ టు అస్. సో నెక్స్ట్ టు ప్యాకింగ్ ఎక్స్పెన్సెస్, ప్యాకేజ్ ఖర్చులు, టు గోడౌన్ రెంట్, టు ఫ్రీ శాంపిల్స్, టు డెలివరీ అండ్ ఎక్స్పెన్సెస్. ఇవన్నీ కూడా సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్కి వెళ్తాయి. నెక్స్ట్ వన్ టు మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్ అండ్ ఫైనాన్షియల్ ఛార్జెస్. దీంట్లో ఆర్థిక సంబంధమైనటువంటి ఖర్చులు ఏమైనా ఉంటే దీంట్లో వస్తాయి. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అంటే మూలధనంపై తెచ్చిన మూలధనం మీద చెల్లించాల్సిన వడ్డీ దీంట్లోనే వస్తుంది. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ అప్పుపై చెల్లించాల్సిన వడ్డీ కూడా దీంట్లోనే వస్తుంది. ఇంట్రెస్ట్ ఆన్ ఓవర్ డ్రాఫ్ట్ మీద చెల్లించాల్సిన వడ్డీ కూడా దీంట్లోనే వస్తుంది. టు రిపేర్స్ మరమ్మతులు కూడా ఇక్కడ వస్తాయి. టు డిప్రిసియేషన్ ఆన్ అసెట్స్ ఆస్తులపై ఉన్నటువంటి తరుగుదల కూడా మనం ఈ ఫైనాన్షియల్ చార్జెస్ లోనే చూపించుకుంటాం అన్నమాట. మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్ అండ్ ఫైనాన్షియల్ చార్జెస్ అంటే నిర్వహణ మరియు
ఫైనాన్షియల్ ఆర్థిక ఖర్చులు వీటిలో చూపిస్తున్నాను. ఎస్పెషల్లీ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, ఇంట్రెస్ట్ ఆన్ లోన్, ఇంట్రెస్ట్ ఆన్ ఓవర్ డ్రాఫ్ట్, డిప్రిసియేషన్ ఆన్ అసెట్స్, ఇవన్నీ కూడా రెలవెంట్ టు ఫైనాన్షియల్ ఎక్స్పెండిచర్ అనమాట. ఓకే, దెన్ నెక్స్ట్ వన్ టు అదర్స్. ఇక ఇతరాలు ఏమైనా ఉంటే కనుక దాన్ని దీంట్లో పోస్ట్ చేసుకోవడం. దాంట్లో టు బ్యాడ్ డెట్స్, టు రాని బాకీలు, టు రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్, సో రాని బాకీల నిధి, టు డిస్కౌంట్ ఆన్ డెటార్స్, రుణగ్రస్తులపై డిస్కౌంట్, టు పెట్టి ఎక్స్పెన్సెస్, టు చిల్లర ఖర్చులు, ఇవన్నీ కూడా ఇక్కడ వస్తాయండి. ఓకే, సో దెన్ ఇప్పుడు క్రెడిట్లో ఏమైనా వస్తాయి చూద్దాం. సో క్రెడిట్లో ఇండివిజువల్గా చాలా తక్కువ ఐటమ్స్ వస్తాయి, మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో బై గ్రాస్ ప్రాఫిట్ దాన్ని నోట్ చేస్తాం, తర్వాత అది మనం ట్రేడింగ్ అకౌంట్ తీసుకొస్తాం. నెక్స్ట్ వన్ బై డిస్కౌంట్ రిసీవ్డ్, వచ్చిన డిస్కౌంట్, బై ఇంట్రెస్ట్ రిసీవ్డ్, వచ్చిన వడ్డీ, బై కమిషన్ రిసీవ్డ్, వచ్చిన కమిషన్, బై ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్, సొంత వాడుకలపై వడ్డీ, బై రెంట్ రిసీవ్డ్, వచ్చిన అద్దె, బై డివిడెండ్ రిసీవ్డ్, వచ్చిన డివిడెండ్, బై డిస్కౌంట్ ఆన్ క్రెడిటర్స్, రుణదాతలపై డిస్కౌంట్, బై అదర్ ఇన్కమ్స్, ఇతర ఆదాయాలు. సో ఈ డిఫరెన్స్ అనేది క్రెడిట్ లో వస్తే కనుక నెట్ లాస్ అవుద్ది, దాన్ని బ్యాలెన్స్ షీట్ కి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. ఒకవేళ ఇదే డిఫరెన్స్ అనేది డెబిట్ లో వస్తే కనుక మనం దాన్ని నెట్ ప్రాఫిట్ అంటాం, దీన్ని కూడా మనం బ్యాలెన్స్ షీట్ కి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. ఓకే, సో దిస్ ఇస్ ద టాపిక్ అండి. సో యూ మస్ట్ రీడ్ అవుట్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ దిస్. దీన్ని మీరు అర్థం చేసుకోండి, చదవండి, గుర్తుపెట్టుకోండి. వీటి మీదే, ఈ పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయ్యి మనకి నెక్స్ట్ వచ్చే ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఆల్ ఆఫ్ యూ లిసన్ కేర్ఫుల్లీ దిస్ వీడియో అండ్ read out each and every one. So I hope all you are well. So please follow the COVID rules and regulations properly. Then stay home, stay safe. Thank you.